మల్లన్న జాతర భక్తులతోటి సందడిగా మారింది. సంక్రాంతి వస్తే చాలు ఎక్కడున్నా సరే ఆయన వాళ్ళు మల్లన్నను దర్శించుకోవాలి, ఆయనకు మొక్కులు చెల్లించుకోవాలి. ఈ మొక్కులలో కూడా చాలా విశిష్టత ఉంటుంది. ఇక్కడ ఉండే సాంప్రదాయాలు కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. ఇక్కడ సాంప్రదాయాలకు సంబంధించి కూడా చూస్తే వడిబియ్యం కావచ్చు, లేదా బోనాలు సమర్పించడం కావచ్చు, అదేవిధంగా పట్నాలు వేయటం, ఇలా రకరకాల సాంప్రదాయాలలో చేస్తారు. మనం ప్రస్తుతం చూస్తున్నటువంటిది కూడా అక్కడ పట్నాలు వేయడం కానీ, లేదా బోనం స్వామివారికి సమర్పించడం కావచ్చు, కూరమీసాలు సమర్పించడం, తర్వాత కళ్యాణం కావాలన్నా లేకపోతే ఎలాంటి శుభకార్యం వాళ్ళ ఇంట్లో జరగాలన్నా మల్లన్న దగ్గరికి రావాల్సిందే, మల్లన్నకు దర్శించుకోవాలి, మల్లన్నకు మొక్కులించుకోవాలి. ప్రస్తుతం అయితే భక్తుల తాకిడి ఎక్కువగా ఉండడంతో ఎమ్మెల్యే నాగరాజు గారు ఇక్కడే ఉండి టెంపుల్లో వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కాకుండా పర్యవేక్షిస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ కూడా ఆయన పరిశీలిస్తున్నారు. సార్, ఎమ్మెల్యే గారు పొద్దు నుంచి చూస్తున్నా మీరు ఇక్కడనే టెంపుల్లో తిరుగుతున్నారు, భక్తులతో మాట్లాడుతున్నారు. గతంలో చూస్తే మీరు పోలీస్ ఆఫీసర్గా ఇక్కడ పనిచేశారు, బట్ ఇప్పుడు ఒక ఎమ్మెల్యేగా ప్రజాప్రతినిధిగా ఉన్నారు. భక్తుల నుంచి ఎట్లా ఉంది ఫీడ్బ్యాక్? మీరు భక్తులతో మాట్లాడినప్పుడు ఏం చెప్తున్నారు? చాలా సంతోషం వ్యక్తపరుస్తున్నారు. ముందు మీ యొక్క V6 నుండి అందరికీ, V6 ప్రేక్షకులకు అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ యొక్క సంక్రాంతిని పురస్కరించుకొని ఈ మా మల్లన్న అంటే కొంగు బంగారమై ఒక వారి కోరికలు తీర్చే మల్లన్న, ఈ పుణ్యక్షేత్రాన్ని తండోపతండాలుగా ఒక 3 నెలలుగా జరుగుతుంది. ఇలాంటి క్షేత్రం ఉండడం చాలా అదృష్టంగా. నేను కూడా ఇక్కడ గతంలో డీసీపీగా ఉన్నప్పుడు బందోబస్తు నిర్వహించిన, అప్పుడు అన్ని విధాలా చూసుకున్నా. ఇప్పుడు స్వయంగా నా పర్యవేక్షణలో ఈ బందోబస్తు నడుస్తుంది. అలాగే ఇక్కడ ఉన్న ప్రత్యేకత ఏంటంటే మొత్తం ఈ 3 నెలలు పశుమయం అయిపోతుంది. మల్లన్న క్షేత్రం అంతా పశుమయం అయిపోయి ఎక్కువ శాతం పట్నాలు, తర్వాత యాదవులు, తర్వాత కుర్మ వాళ్ళు డోలక్ అంటే డ్రమ్స్తో కొట్టుకుంటా ఈ యొక్క మల్లన్నను దర్శించుకోవడానికి వస్తుంటారు. అందరూ ఎవరైతే పిల్లలు కాని వాళ్ళు, లేక ఇంకా కొన్ని కోరికలు కోరుకున్నవారు, లేకుంటే ఎవరైతే కొన్ని సమస్యలతో ఎదుర్కొంటున్న వారు మొక్కుకొని వచ్చి ఇక్కడ మల్లన్న దగ్గర ఆ కోరికలను తీసుకొని కోరుకొని పోతే తప్పనిసరిగా, ఇంకా గతంలో అయితే శివశక్తులు వచ్చి స్నానం చేసి గుడి చుట్టూ నేను చూసిన, ఎస్ఐగా ఉన్నప్పుడు కూడా చూశాను, వచ్చి వాళ్ళు పిల్లలు కాని వాళ్ళు దేవుణ్ణి ఇట్లా పైన చేతులు పెట్టి మొక్కుకునేవాళ్ళు, వరం పట్టేవాళ్ళు. సో అంత భక్తి గల ఈ యొక్క మల్లన్నను ఇక్కడ ఉండడం, అది కాకతీయుల కాలం నాడు సుమారుగా 1000 సంవత్సరాల పైచిలుకు, అంటే ఇక్కడ కాకతీయులు కట్టిన ఇంత మంచి శిలాకల్పంతో శిలాతోరణాలు, మంచి కళాఖండాన్ని ఉంది. కాబట్టి మొన్న ఈ యొక్క దీనికి మొత్తం కమిటీ వేపించి మార్నేని వంశీయులైన మార్నేని రవీందర్ రావును, మేము టెస్కాప్ చైర్మన్గా ఉన్నారు వారు నేను సురేఖమ్మ దగ్గరికి పోయి, తర్వాత సురేఖమ్మ ద్వారా, ఎందుకంటే వారు మంత్రివర్యులుగా ఈ ఆలయాలకు మంత్రిగా ఉన్నారు కాబట్టి వారి ద్వారా సీఎం గారి దగ్గరికి పోయి ప్రత్యేక నిధులు కూడా అడగడం జరిగింది, వారిని ఆహ్వానించడం కూడా జరిగింది. అయితే ఇక్కడికి టెంపుల్ కాడికి వచ్చినప్పుడు జనరల్గా వీవీఐపీలు వచ్చినప్పుడు తాకిడి ఎక్కువ ఉంటుంది, సామాన్య భక్తులు ఇబ్బంది పడుతుంటారు అంటారు. ఇప్పుడు మీరు కూడా ఎమ్మెల్యేగా ఉన్నారు, చూస్తేనేమో చాలా కామన్గానే వెళ్ళిపోతున్నట్టున్నాయి. ఆ క్యూ లైన్లు చూద్దాం, ఇట్లా సపరేట్గా చేశారా, వీవీఐపీలకు సపరేట్గా చేశారా? మళ్ళీ సామాన్యులు అయితే ఈజీగానే దర్శనం చేసుకోవడానికి పోతున్నారు. లాస్ట్ టైం అయితే చాలా ఇబ్బందిగా ఏర్పడ్డట్టుంది. ఈసారి ఎట్లా ఈ క్రౌడ్ మెయింటెనెన్స్ ఎట్లా చేశారు? అంటే గతంని గుర్తు చూసుకొని వీవీఐపీ అంటూ ఏం లేకుండా 500 ప్రత్యేకమైన టికెట్ పెట్టి, ఎవరైతే 500 టికెట్తో వస్తారో వారికి ఒక క్యూ లైన్ 1000 రూపాయలతో వారికి అర్చన, కుంకుమార్చన, వారికి ఈ విధంగా 100 రూపాయలు 50 రూపాయలు టికెట్ పెట్టి 3 లైన్లు ఏర్పాటు చేసినాం. వీవీఐపీలు వస్తే వారికి ఎవరు వచ్చినా కూడా ఇక్కడ లెటర్స్ లేవు, ఏం లేవు, తప్పనిసరిగా టికెట్ కొనుక్కొని రావాల్సిందే. ఎమ్మెల్యే ఫైర్ నడవదు, లేక ఎవరిది కూడా జరగకుండా దర్శనానికి వచ్చిన వాళ్ళు తప్పనిసరిగా, గతంలో పెట్టినప్పుడు 4 లక్షల సుమారు ఆదాయం టెంపుల్కి వచ్చింది. ఈసారి ఇంకా భక్తులు ఎక్కువగా తాకిడింది కాబట్టి, ఎందుకంటే ఈసారి అన్నిటికంటే ఎక్కువ ఫస్ట్ ఈ టెంపుల్ను దర్శించి మల్లన్నను దర్శించుకుంటేనే మళ్ళీ మిగతా కాడికి వెళ్తారు. కాబట్టి ఈసారి ఎలాంటి తాకిడి లేకుండా వారికి ఫ్రీగా దర్శనాలు జరిగేటట్టు మేము అన్ని వసతులు ఏర్పాటు చేస్తాం. సార్ ఈసారి మల్లన్నను చూస్తే మీకు మల్లన్నను కూడా చూస్తే మనం కూడా చూడవచ్చు. ఒకసారి మల్లన్నకు సంబంధించి కావచ్చు, ఆ గర్భగుడిలో ఉన్నటువంటి ఆ స్వామివారిని చూస్తే ఎటువంటిది, ఎక్కడ లేనట్టుగా ఇక్కడ బండారుతోటి పసుపుతోటే ఆ స్వామివారికి పూజలు చేయడం కావచ్చు, ఇదంతా చూస్తే ఎట్లా అనిపిస్తుంది? ఏ మొక్కుకున్నారు మల్లన్నను? నేను చెప్పాను కదా, గతంలో ఇక్కడ పనిచేశాను కాబట్టి ఈసారి ఎమ్మెల్యేగా రావడం, వారిని ఇక్కడే నేను వారిని నమ్ముకొని వారిని దర్శించుకొని పోయి నామినేషన్ వేసిన. ఈ పశుమయం అయిపోతుంది మల్లన్న, ఆయనను చూస్తే ఒళ్ళు పులకరిస్తారు. సో మల్లన్న ఆశీర్వాదంతో గెలవడం, ప్రజలు ఆశీర్వదించడం నన్ను
వర్ధనపేట నా పైన అపారమైన నమ్మకంతో నన్ను గెలిపించుకున్నారు. మీ అందరికీ తెలుసు ఏ విధంగా గెలిచిన అనేది. ఇక్కడ ఒక బలమైన వ్యక్తి ఉన్నా కూడా ఈ ప్రజల యొక్క ఆశీర్వాదంతో నేను గెలిచినంటే అది మల్లన్న ఆశీస్సులు అని భావిస్తాను. సార్ ఒకసారి మనం భక్తులతో కూడా మాట్లాడతాం. మీరే ఒకసారి అడగండి ఎట్లా ఉంది, వాళ్ళు ఏం చెప్తున్నారు ఒకసారి. ఫ్రీగా దర్శనం అవుతుందా, ఇబ్బంది అవుతుందా? దర్శనం ట్రైన్ అవుతుంది, కొంచెం ఆలస్యం అవుతుంది. సెక్యూరిటీ మనం లైన్లో ఉన్నాడు. పర్వాలేదు, మంచిగా అవుతుంది. ఒక అర్ధగంట అటు ఇటు దర్శనం బాగానే అవుతుంది. ఎట్లా ఉందమ్మా ఏమో దర్శనం ఎట్లుంటుంది? ఐలోని మల్లన్న రాగానే ఎట్లా అనిపిస్తుంటాడు? మొక్కుతున్నాము. మళ్ళీసారి మంచిగా మేము అనుకున్నది జరిగితే మళ్ళీ భోగి పండుగకు వచ్చి మొక్కులు తీర్చుకుంటాము. నమ్మకం ఉంది దేవుడి పైన. ఎట్లుంది సార్ మీ వీళ్ళంతా భక్తులు మీకు చెప్తున్నారు కదా, ఫీడ్బ్యాక్ అలా హ్యాపీనెస్ చూస్తుంటే ఏమనిపిస్తుంది వారికి? అనుకుంటున్నాం ప్రతి సంవత్సరం ఇలానే దర్శించుకోవాలి, అందరూ బాగుండాలని కోరుకుంటున్నాం. మేము కూడా ఎట్లా ఉంది క్యూ లైన్? కొంచెం ఇబ్బందిగా ఉందని పర్లేదు, చాలా బాగుందండి. ఎట్లా ఉంది సార్? అంటే జనంతో మాట్లాడుతున్నారు, క్యూ లైన్లో కూడా మాట్లాడుతుంటే కూడా అదే ఇట్లా వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకోండి. ఎందుకంటే నేను పోలీసులో చేసిన కాబట్టి ఒక 200 కెమెరాలను, నిఘా కెమెరాలను పెట్టి ఆ నిఘా కెమెరాలలో ఈరోజు ఈ మొత్తం టెంపుల్ అంతా నిఘా వ్యవస్థ కింద ఉన్నది. సో ఈ నిఘా వ్యవస్థలో నడుస్తుంది. ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎలాంటి సమస్యలున్నా తక్షణమే వాళ్ళకు అన్ని విధాల అందుబాటులో ఉండేటట్టు పాలకవర్గ సభ్యులను కూడా నేను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ పాలకవర్గ సభ్యులకు కూడా ఒక్కొక్కరికి ఇద్దరిద్దరిని కలిపి ఒక్కొక్క టీం వర్క్ అప్పచెప్పిన. అంటే ఎలక్ట్రిసిటీ ఒక ఇద్దరు, క్యూ లైన్లను ఏమైనా ఇబ్బంది ఉంటే ఒక ఇద్దరు, తర్వాత విఐపీలు వస్తే ఒక ఇద్దరు, ఇంకా ఏమన్నా వాటర్ సమస్యనో లేక మెడికల్ సమస్యనో వస్తే ఇట్లా అందరినీ కూడా పాలకవర్గ సభ్యులందరినీ కూడా అక్కడ అందరినీ వారికి బాధ్యతలు అప్పచెప్పి ఎలాంటి ఫైర్ అవులు జరగద్దు అని చెప్పాను క్లియర్గా. సో జాగ్రత్త. సో ఎలాంటి ఇబ్బందులు జరగకుండా పోలీసు వాళ్ళని సిపి గారితో మాట్లాడి మంచి పటిష్టమైన బాధ్యతలతో బందోబస్తు చేస్తున్నాం. సో పోలీసు వారికి కూడా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినాం. మీరు అందరితోని కోఆర్డినేట్ చేసి ఒక బందోబస్తు నిర్వహించాలని చెప్పిన. సార్ అంటే రేపు సంక్రాంతి విపరీతమైన క్రౌడ్ ఉంటుంది, బండ్లు తిరగడం కానీ ఇవంతా కూడా రేపు జరుగుతుంది. వచ్చే భక్తులకు కావచ్చు, చాలామంది విడిది చేస్తారు, ఇక్కడే వండుకొని తింటారు, స్వామివారికి బోనాలు చేసేదంతా. వచ్చే భక్తులకు మీరు ఎట్లాంటి భరోసా ఇవ్వబోతున్నారు? భక్తులకు నేను ఈ మీడియా ద్వారా వేడుకుంటున్నా, మీరు ఎలాంటి అసౌకర్యాలకు గురి కాకుండా అన్ని విధాల ఏర్పాట్లు చేసినాం. రేపు మాన్నేని వంశీలది పెద్ద బండి రథం వస్తుంది. మంచి రంగరంగ వైభవంగా లైట్లతోని, ఎల్ఈడి లైట్లతోని పెద్ద ఎత్తున బండ్ల పండుగ అంటారు. అవన్నీ కూడా చుట్టుపక్కల గ్రామాల నుండి కూడా ఈ బండ్లు వస్తాయి. సో భక్తులు ఎంతోమంది వచ్చి ఇక్కడ స్టే చేస్తారు కాబట్టి వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా వాటర్ ఫెసిలిటీ, స్నానాల గదులు, అన్ని విధాల క్యూ లైన్లో వాటర్ ఫెసిలిటీ అన్నీ ఏర్పాటు చేసినాం. ఒక ప్రత్యేకంగా ఎవరైనా విఐపీ లాగా వచ్చిన వాళ్ళకి 500 రూపాయలు టికెట్ ఏర్పాటు చేసినాం. సో దానివల్ల ఎవరు కూడా ఇబ్బంది పడతలేరు. విఐపీగా వచ్చిన వాళ్ళు హ్యాపీగా 500 కొనుక్కొని మళ్ళీ నన్ను దర్శనం చేసుకొని పోతున్నారు.